వెల్కమ్ బ్యాక్ టు జోహెడ్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. టుడే ఈస్ 3rd అండ్ November 3rd. ఈరోజు ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పనులు చేయబోతున్నాము. మీకు అందరికీ తెలిసిందే గృహప్రవేశం చాలా దగ్గరకు వస్తుందని చెప్పి. సో వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఆల్ ఆఫ్ దిస్. లిటరలీ అంతా ఇంకా ఎక్కడో ఉన్నాయి కదా అన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి. సో ఈ రోజు మన పని ఏంటి అంటే బ్లౌజెస్ అండ్ సారీస్ మనం సెగ్రిగేట్ చేసి పెట్టేయాలన్నమాట. చాలా ఇష్టం కదా అందుకే చేస్తున్నాం. అవును, గృహప్రవేశం సిరీస్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను. సో అందరికీ గృహప్రవేశం సిరీసే ఉంటాయి ఇప్పటి నుండి అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇవన్నీ సార్ట్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మనం రిలేటివ్స్ ఇవ్వడానికి తెచ్చిన సారీస్ అండ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సో పిన్ని మొత్తం అన్ని తెచ్చారనమాట ఈ రోజు వెళ్ళి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ పని ఏంటంటే ఇవన్నీ పేర్లు రాయలే. ఓకే, ఎవరెవరికి ఆ చీర నాకు ఆ రోజు గుర్తుండదు కదా, అన్ని పెట్టేస్తే నాకు ఐడియా ఉంటుంది. తీసుకురమ్మన్నా సడన్ గా తీసుకొని వస్తారు. ఒకటి ఉంటే గుర్తుండవు అసలు ఆ టైంలో. అవును, నేను పూజలో ఉంటా కాబట్టి. ఓకే, ఇప్పుడు అవి సార్ట్ అవుట్ చేసేద్దాం. ఓకేనా? ఈ రోజుకి ఇవి అన్ని ఎక్కడెక్కడ తెచ్చినవన్నీ పెట్టేసా కదా, అవి కానీ దించేసినాను. ఓకే, మంచి పని చేసినావు. ఇంటికి తీసుకెళ్తే నేను ఒక చోట పెట్టేస్తే నాకు కొంచెం యావయావ వచ్చినాయి స్వామి చెప్పిన దాంట్లోనే నాకు ఐడియా ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ పని స్టార్ట్ చేద్దాం. అండ్ మోస్ట్లీ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఉంటుంది బికాస్ చూస్తాను, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతాను. ఇఫ్ ఇన్కేస్ కుదరకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. సో లెట్స్ స్టార్ట్ ది షో. చేసేద్దాం. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకా మనకు 2 days ఉంది కదా గృహప్రవేశానికి. సో ఒక పని తర్వాత ఒకటి చేద్దామని డిసైడ్ అయిపోయాము. మ్యాక్సిమం మేజర్ వర్క్స్ అంటే ఏముంటాయి చెప్పండి, షాపింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ ఏంటంటే పూజారి గారు మాకు ఒక లిస్ట్ పంపించారనమాట, కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పి. మ్యాక్సిమం లిస్ట్ అంతా పూజారి గారే తెచ్చేసుకుంటారు. కాకపోతే చిన్న చిన్న ఉంటాయి కదా, ఈ హారతి ఇవ్వడానికి, తర్వాత ప్రసాదాలు ఇవ్వడానికి ట్రేస్, తర్వాత కొన్ని కాపర్వి రాగివి గిన్నెలు వస్తాయి, తర్వాత చెంబులు, అవన్నీ మన ఇంట్లో ఉన్నవే తీసుకోమని చెప్పారు. సో ఫస్ట్ మనకు పూజారి గారు చెప్పిన పని అయిపోతే మిగతా పని అంతా ఈజీగానే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే ఒక కిరాణా స్టోర్ ఉందన్నమాట. వాళ్ళకి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చేసి వచ్చాము, మిగతావి ఇవి కావాలని చెప్పి. మిగతావన్నీ కొన్ని బాబాయ్ కూడా తెస్తామని చెప్పారు. సో ఇవన్నీ ఒక పక్క సార్ట్ అవుట్ చేసేసిన తర్వాత మేము నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్లౌజెస్ ఉన్నాయి. సో బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా మనం గెస్ట్లకు ఇవ్వడానికి, అవి చేయాలి. అది అయిన తర్వాత శారీస్ తెచ్చాం కదా రిలేటివ్స్ అందరికీ, చాలా మటుకు పిన్ని వాళ్ళ క్లోజ్ అండ్ రిలేటివ్స్ అందరికీ శారీస్ తీసుకొచ్చాము. సో ఆ శారీస్ ఏంటంటే మనము మొత్తం ఎక్కువ తెచ్చారు, ఒక 20 ఉన్నాయనుకోండి, దాంట్లో ఎవరికి ఏది ఇవ్వాలో మనకు అర్థం అవ్వదు కదా. సో నేమ్స్ రాసి పెడుతున్నాం అనమాట, బాక్స్ మీద కానీ లేదంటే బ్యాగ్ మీద కానీ. దట్స్ ద మేజర్ టాస్క్. అసలు అన్ని శారీస్ గుర్తు పెట్టుకొని ఎవరికి ఏది అని చెప్పి ఇవ్వడమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందులోనే ఇంకా మనము గృహప్రవేశం టైంలో ఏంటంటే బిజీగా ఉంటారు కదా, ఒకరికి ఇవ్వాల్సిన శారీ ఇంకొకరికి ఇవ్వాల్సింది ఇంకొకరికి అలా ఇవ్వకుండా ఇలా సేఫ్ సైడ్కి నేమ్స్ రాసి పెడుతున్నాం అనమాట. ఇలా మేము నేమ్స్ రాస్తూ ఉండగా కొన్ని నేమ్స్ మేము కన్ఫ్యూజ్ అయ్యాము. సో పిన్ని బాబాయ్కి కాల్ చేసి మళ్ళీ ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పి ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నారనమాట. నేమ్స్ కూడా నేను అదే రాస్తున్నా ఇందాక క్లిప్లో, సో దట్ వాళ్ళ నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అత్తలు పిన్ని వాళ్ళవి అని చెప్పి సపరేట్గా పెట్టుకున్నాము. సో వాళ్ళకి ఇవ్వాల్సిన శారీస్ అన్నీ సపరేట్గా పెడుతున్నాం అనమాట. సో మనకు శారీసే కదా చాలా ఇంపార్టెంట్, ఒకరికి తెచ్చింది ఇంకొకరికి ఇస్తే బాగుండదు కదా అన్నట్టు. అండ్ మొత్తం అన్నీ ఈ శారీస్ శోభా శారీస్లోనే తీసుకుంటాం మేము. కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదంట పాపం. సో మేము కొత్తగా శారీస్ చూపిస్తుంటే అక్క మాకు తెలీదు, కొత్త వాళ్ళం కదా ఒకసారి చెప్పండి అన్నట్టు అడుగుతున్నారనమాట. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, శోభా శారీస్లోనే అండి. అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మొత్తం అన్ని బ్యాగ్స్లో పెట్టి సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టేసామన్నమాట. సో ఆ బ్యాగ్స్ కూడా మేము ఎక్స్ట్రా శోభా శారీస్ వాళ్ళతోనే తీసుకొని వచ్చాం. మాకు బ్యాగ్స్ కావాలి, ఇలా గృహప్రవేశం ఉంది, ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పి. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక వర్క్ స్టార్ట్ చేసాం. మేజర్ వర్క్ ఇదే, ఫుల్ నడుము పట్టేసింది. 4 members ఉన్నాం కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది. ఇటు అరౌండ్ 45 minutes అనుకుంటా. టోటల్ లేడీస్కి ఇవ్వడానికి 150 బ్లౌజెస్ దాకా పెట్టుకున్నాము. సో బ్లౌజ్ పీసెస్ అన్నీ బెనారస్వే అండి, ప్లెయిన్వి అయితే ఏవి తీసుకోలేదు. బికాజ్ మేము ఏం ఆలోచించామంటే ప్లెయిన్ బ్లౌజెస్ అనుకోండి కొంతమంది స్టిచ్ చేయించుకుంటారు, కొంతమంది స్టిచ్ చేయించుకోరు. అట్లీస్ట్ ఇలా బెనారస్వి పట్టువన్న అయితే మనకి శారీస్లోకి స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ మనం ఇచ్చిన దానికి ఒక పర్పస్ ఉంటుంది, వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఊరికే యూస్ చేయని నార్మల్ బ్లౌజెస్ ఇస్తే బాగుండదు అనుకున్నామండి. మళ్ళీ ఇది పర్సనల్
పర్సనల్ చాయిస్ అండి. మీ బడ్జెట్, ఒకవేళ మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు మంచివి ఇవ్వచ్చు, లేదంటే నార్మల్ ఇచ్చినా పర్లేదు. బికాస్ తాంబూలంలో మనకి తగినట్టు మనకి ఏది నచ్చితే, మనకి ఏది మంచిది అనిపిస్తే అది ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనము కొన్ని బ్యాగ్స్ వస్తాయి కదా గిఫ్టింగ్ బ్యాగ్స్, అవి కూడా తీసుకొచ్చారు బాబాయ్ వాళ్ళు. వాటిలో మనం సెగ్రిగేట్ చేసి పెడుతున్నాము. సో ఇంకా బ్యాగ్సే తక్కువ వచ్చాయి ఇదేంటి బ్లౌజెస్ కంటే. సో బ్లౌజెస్ మమ్మీ వాళ్ళు 1 మీటర్ తెచ్చారనమాట. 1 మీటర్ అలా 150 తెచ్చినట్టున్నారు. అండ్ మీటర్ ఎంత పడింది అదంతా నాకు అంత ఐడియా లేదండి. మొత్తం ఆ రఘువీర కాంప్లెక్స్లోకి వెళ్తే శోభావి వాళ్ళవి ఉంటాయి కదా మెటీరియల్, అక్కడికే వెళ్ళి తీసుకొచ్చేసాం అనమాట. సో ఇది చెప్పా కదా ఒక 45 మినిట్స్ పట్టింది మొత్తం సార్ట్ అవుట్ చేయడానికి. ఫైనలీ ఇక్కడ సార్ట్ అవుట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు సార్ట్ అవుట్ అయిన తర్వాత కౌంటింగ్ పని ఒకటి పెట్టుకున్నాము. కౌంటింగ్ చేసి మళ్ళీ మేము లిస్ట్ తయారు చేసుకున్నాం కదా ఎంతమంది రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్పి. సో లిస్ట్లో రాసుకున్న దానికంటే మేము ఇంకొక 50 ఎక్స్ట్రానే పెట్టాము. ఇంకా 50 ఎక్స్ట్రా కూడా ఉన్నాయన్నమాట బ్లౌజెస్. కాకపోతే దానికి బ్యాగ్స్ రెడీగా లేవు. మీరు అనుకోవచ్చు అక్క ఎందుకు ఇంతమందిని పిలుస్తున్నారా అని చెప్పి. సో మనం ఎప్పుడైనా మనం రాసుకున్న దానికంటే ఒక 50 to 70 ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అవి యూజ్ అవుతాయి, మనకు వేస్ట్ అయితే కావు. ఎందుకంటే ఆ బ్లౌజెస్ మిగిలిపోయినా మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఏదైనా పూజలకి మనం పిలుస్తూ ఉంటాము రిలేటివ్స్ని, అప్పుడు కూడా మనం ఇచ్చేయచ్చు, అప్పుడు కూడా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో మేము ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. సో అదైపోయిన తర్వాత మనం సిల్వర్ చాలా రోజులు ఉండి, అంటే పెద్ద పెద్దవి ఎక్కువ యూజ్ చేయం కదా ఇంట్లో, ఆ పెద్ద పెద్దవన్నీ పైన ఉంటే వాటిని ప్యాక్ చేసి పెట్టాలి కదా. మనం సిల్వర్ ఎప్పుడైనా యూజ్ చేయకపోతే వాటిని ప్యాక్ చేసి పెట్టండి అని చెప్తారు. సో అలా ప్యాక్ చేసి ఉంటే పైన నుంచి కిందికి దించి ఏవేవి కావాలని చెప్పి సపరేట్గా పెట్టేసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఉన్నవన్నీ. సో మాకు దీపాలు, సత్యనారాయణ వ్రతం అన్నీ వస్తాయి కదా, దీపాలు వేటికి సరిపోతాయా లేదా అని చెప్పి పక్కన తీసి పెడుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము సిల్వర్ ఆర్నమెంట్స్ ఆర్డర్ ఇచ్చాం కదా షాపింగ్ అప్పుడు. సో ఎవరైనా వ్లాగ్ చూడకపోతే వ్లాగ్ చూసేయండి, నేను పైన ఐ బటన్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో వాళ్ళు ఇంకా రెడీ చేయలేదంట, ఫోటో ఫ్రేమ్స్ ఒక్కటే డిలే ఉన్నాయి అని చెప్పారు. అవి వచ్చిన తర్వాత వాటిని కూడా వీటితో యాడ్ చేయాలి. ఇంకా పనులు చాలానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అన్ని చిన్న చిన్నవే అండి, త్వరగానే అయిపోతాయి. కాకపోతే రోజంతా ఇంక ఇవే పనులే సరిపోతున్నాయి అనమాట. ఎస్పెషల్లీ పిన్నికి, మమ్మీకి, బాబాయ్ వీళ్ళందరూ గ్యాస్ స్టవ్కి ఒకసారి వెళ్తున్నారు. అండ్ చిన్న చిన్న పనులే ఎక్కువ టైం తీసుకుంటాయి అనిపిస్తుంది. ఏమో నాకైతే రెండు ఒకేసారి అనిపిస్తాయి, త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది, త్వరగా అయిపోదు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇదేమో డబుల్ వర్క్. మేము ఓపెన్ చేసి పెట్టామన్నమాట గిఫ్టింగ్ బాక్సెస్ని. అలా ఓపెన్ అప్ చేసింటే అది ఏమైందంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అండ్ దేంట్లో పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట మాకు. సో మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసి నీట్గా బ్లౌజెస్ అన్ని సెట్ చేసి జూలీ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది సపరేట్గా పెట్టడానికి. సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత మేము మళ్ళీ ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ మాకు దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకొచ్చి దాంట్లో పెట్టేసాం అన్నమాట. ఇక్కడ మేము ఇవన్నీ రీఅరేంజ్ చేసే లోపల మమ్మీ అండ్ పిన్ని వెళ్ళి కార్డ్బోర్డ్ బాక్సెస్ తెచ్చారు. సో మా ఇంట్లో కార్డ్బోర్డ్ బాక్సెస్ అస్సలు లేవండి. చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ చిన్న చిన్నవి ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. ఒకటే పెద్దదైతే నీట్గా సరిపోతుంది అని చెప్పి మమ్మీ అండ్ పిన్ని తీసుకురావడానికి వెళ్ళారు. స్పెషల్గా ఆ వర్క్ కోసం ఒకటే వెళ్ళలేదు, కానీ మాకు పూజారి గారు ఒక లిస్ట్ ఇచ్చారని చెప్పాను కదా, అవి ఆ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. సో దట్ నెక్స్ట్ డేకి వాళ్ళ ఇంటికే తెచ్చి చేస్తామని చెప్పారనమాట. సో అక్కడికి అలాగే వెళ్ళి తీసుకొచ్చేసారు. మేము ఈలోపు ఇవన్నీ
అరేంజ్ చేసేలోపు నాకు తెలిసి ఒక 30 minutes పట్టినట్టుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఓపెన్ చేసిండే బాక్సెస్ని మళ్ళీ క్లోజ్ చేసి మేము హారిజాంటల్గా పెట్టామన్నమాట బ్లౌజెస్. సో అన్నిట్లోనూ బ్లౌజెస్ ఉన్నాయా లేదా, ఏదైనా ఒక దాంట్లో మిస్ అయిందా అని చెప్పి రీచెక్ చేస్తున్నాము. బికాజ్ ఎంటీ బాక్స్ ఇస్తే అస్సలు బాగుండదు కదా అని చెప్పి. సో వీటిలో బ్లౌజెస్ ఒకటే కాదండి, మేము మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా గృహప్రవేశం రేపు అనగా ఈరోజు మళ్ళీ దాంట్లో ఫ్రూట్స్ పెట్టాలి. ఫ్రూట్స్తో పాటు కొన్ని చిన్న చిన్న ఇస్తారు కదా ఏవైనా, అవన్నీ వేసి పెట్టాలన్నమాట. ఇంకా ప్రస్తుతానికి బ్లౌజెస్ అన్న పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు పెట్టాము. మనం ఎలాగో ఫ్రూట్స్ పెట్టేటప్పుడు ఇంకొకసారి చెక్ చేస్తాం బ్లౌజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి. అన్ని దాంట్లో కవర్ చేసాం. అండ్ 1-2 ఏమంటారు గిఫ్టింగ్ బ్యాగ్స్ మనకు డ్యామేజ్ వస్తే అవి కూడా పక్కన పెట్టేసాం అనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగే చూసుకుంటున్నాం. సో ఫింగర్స్ క్రాస్డ్, ఇంకా ఎలా జరుగుతుందో అంత మంచిగా జరిగితే ఇంకా అదే హ్యాపీ. ఫుల్ హెక్టిక్ అనమాట, బిజీ స్కెడ్యూల్ ఈ 1 week. ఇంకా పిన్ని చూడండి, స్కూల్ పిల్ల ఎగ్జామ్స్ చదువుకుంటా ఉంది. ఏం చేస్తానో పిన్ని? ఇంటికి సంబంధించింది సాం పెట్టినాడా, ఒక్కోరికి ఒక్కో చేతికి ఇచ్చేస్తే తెచ్చేస్తారు కదా. లిస్ట్ రాస్తానా బాబాయ్కి ఏమి ఇవ్వాలా? పాతూరుకి వెళ్ళి మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చినాం. కొన్ని ప్రస్తుతానికి ఏమేమి తెచ్చేసినారు? మొత్తం గ్లాసులు, డిస్పోజబుల్ స్పూన్లు మొత్తం అవన్నీ తెచ్చేసాము. మూగట్లంట అట్లాంటి బ్లౌజులు పెట్టేకి మొత్తం జాకెట్ కవర్స్ వెరైటీగా వచ్చినాయి కదా, అవి తెచ్చేసాము. ఓకే, మొత్తం అవన్నీ తెచ్చేసాము. ఇంకా తెచ్చేసాము. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మన షాప్ కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళైతే బాగా. ఓకే, బాబాయ్ తీసుకురావాల్సింది సెపరేట్, సెపరేట్ రాస్తున్నా. ఓకే, షాప్ వాళ్ళకి సెపరేట్ గా బాబాయ్కి సెపరేట్ గా తెచ్చేట్టు. 5 లీటర్లు 6 లీటర్లు షాప్ వాళ్ళు తెస్తారులే మంచిగా అవన్నీ. అందుకు వాళ్ళకి రాసేస్తున్నాను. ఇంకా లాస్ట్ మినిట్ వర్క్స్ ఉన్నాయి మనవి. రేపు ఇంకా మెహందీ వాళ్ళు వచ్చేస్తారు. రేపు మెహందీ పార్టీ మంది. తర్వాత ఇంక ఈ రోజు ఈవినింగ్ బ్లౌజెస్ పెట్టేయాలి కదా, బ్లౌజెస్ పెట్టేయాల. ఈవినింగ్ పెడదాం. తాంబూలము అవంతా మళ్ళీ సర్లే, ఫ్రూట్స్ పెట్టాలి కదా, అవి మళ్ళీ ఫ్రెష్ గా పెడదాము. ప్రస్తుతానికి బ్లౌజెస్ సెట్ చేద్దాం ఈవినింగ్. మళ్ళీ రేపు మెహందీ, మళ్ళీ ఈవినింగ్ రమాంటి దగ్గరికి వెళ్ళిపోదాం. బ్లౌజెస్ అన్ని తెచ్చేసుకోవాలా. వెండి అమ్మ రేపే రమ్మన్నారా వాళ్ళు. 5th పోదాంలే. మొత్తం వచ్చేసిందంట. లోపల ప్రేమ్ గాని వెండిది వచ్చేసింది. ప్రేమ్ ఉంటుంది చూడు, అది ఈ రోజు వాళ్ళు సెలవు కదా ఈ రోజు. మామూలుగా సండే ఉంటుంది, ఈ రోజు ఉండరు వాళ్ళు. ఎల్లుండి రమ్మన్నారా, కానీ మా మెహందీ పెట్టించుకోవాలి కదా. అవును, రేపు పెట్టించుకుంటాం మెహందీ కాబట్టి ఎల్లుండి పోదాంలే మనము తెచ్చేకి, అంతే కదా. ఇంకా క్లోజ్. ఓకే ఫైన్. ప్రస్తుతానికి ఇంకా జూలీ నేను స్ట్రైట్నింగ్ ఒకటి చేసుకుంటాం. అమ్మమ్మ వాళ్ళు వచ్చి అక్కడ బాగుంటాయి కదా, అమ్మ వాళ్ళకు ఉన్నాయి కదా. ఏంది? అరిటాకులు, మామిడాకులు, అరిటాకులు, మొత్తం మేడాకులు అవంతా ఆడ బాగా దొరుకుతాయి కదా. అవమ్మమ్మ వాళ్ళు తెస్తానారా? గోమాత పంచకం, ఆవు పంచకము, ఆవు పేడ, అట్లాంటివన్నీ ఇప్పుడే ఇందాకమ్మ అంటే మేము అన్ని తెస్తాంలేమ్మా, గురువారం ఈవినింగ్ వచ్చేస్తాము, నీకు ఇబ్బంది ఏం పెట్టుకోద్దామన్నీ మేము తీసుకొని వస్తాము అన్నారు. తాతోళ్ళు అన్నారా? వాళ్ళకి అది చెప్పేసిన. ఓకే, అంతే కదా. ఇంకా సరే, మనం రెడీ అవుదామా జూలీ? ఓకే గైస్, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు గాయత్రి కే గారు, కృతి గారు, రజనీ కుమార్ గారు, సుధా కే సుధా గారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అని పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో ఎవరి నేమ్ వస్తే వాళ్ళ నేమ్ నేను తీసుకుంటాను. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, కింద లింక్ ఇచ్చుంటాను. అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కామెంట్స్కి ఈ మధ్య యాక్టివ్గా రిప్లై ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్. మీరే చూస్తున్నారు కదా, వర్క్ ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకు రిప్లైలు ఇస్తూ ఉంటాము, లేదంటే ఆఫ్టర్ గృహప్రవేశం ఫ్రీ అయిపోయిన తర్వాత రిప్లైస్ వస్తాయన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ గృహప్రవేశం బ్లాగ్. బాయ్.